హే గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారా, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే మా ఊర్లో ఎక్స్ ఆర్మీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక కమిటీ లాగా ఫామ్ అయిపోయి ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చేస్తున్నారు అనమాట. ఫస్ట్ టైం వాళ్ళు ఇలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. వాళ్ళు అక్కడ అదే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచి మనం ప్రతి యాక్టివిటీలో చురుగ్గా పాల్గొనాలి, ప్రతిదీ సెలబ్రేట్ చేసుకోవాలి మన కమిటీ తరపు అని చెప్పి మా రితు వచ్చేసి ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్ళేసి వచ్చిందనమాట. మీలో ఎంతమంది ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్ళారు? స్కూల్లో అయితే చాలా మెమొరీస్ ఉండేవి. గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. జాన్ 26th ఇండిపెండెన్స్ డే బిఫోర్ ఏమైనా ఎగ్జామ్స్ జరిగితే వాటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు. చాలా కాంపిటీషన్ అనిపించేది అప్పుడు జరిగే ఎగ్జామ్స్కి. అండ్ ఏమన్నా సాంగ్స్ కాంపిటీషన్ కానీ గేమ్స్ కానీ చాలా మంచిగా అనిపించేది. మనప్పుడు ప్రైజెస్ అంటే పెన్స్ అవి ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసినంతవరకు మా స్కూల్లోనే ఇన్ని పెన్స్ పట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం ఒక్కొక్కరము. స్వీట్ మెమొరీస్ అవన్నీ స్కూల్లో. తర్వాత కాలేజ్లో అలా ఏముండదు. ఇంకా బీటెక్లో అయితే అసలు ఎవరు ఆ రోజు వెళ్ళరు కాలేజ్కి. సో ఇలా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ ఫ్లాగ్ హాస్టింగ్ అందరికీ స్వీట్ ప్యాకెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ ఇలా బాక్స్లో వేసుకొని. వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు కూడా యాక్టివ్గా పాల్గొనాలని నేను అనుకుంటున్నాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో నేను రిపబ్లిక్ డే నెక్స్ట్ డే వీడియో పోస్ట్ చేస్తాను, బట్ ఇప్పుడు మీకు చెప్తున్నాను. అండ్ రిత్వికాకి నేను తనకి ఫ్రాక్స్ ఉన్నాయి, వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్. బట్ వైట్ వేయకుండా వైట్ చున్నీతో కవర్ చేసి 2 ఫ్రాక్స్ వేసి ఫోటోషూట్ అనేది చేశాను. నెక్స్ట్ వీడియో మీరు కంటిన్యూ చేస్తే ఆ వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఐ థింక్ తను 8th month అలా ఉన్నప్పుడు August 15th అప్పుడు కూడా ఫొటోస్ అనేవి తీశాను. అవి కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో వీడియో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ రిత్విక ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తూ వీడియోస్ ఇంకా చూడని వాళ్ళు ఫస్ట్ వీడియోస్ అన్నీ చూసేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు, ఓకేనా. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, ఓకేనా. సో చూసారు కదా, రిత్వికాని ఇలా రెడీ చేశాను. తనకి పైన క్రౌన్ కూడా పెట్టాను, అస్సలు ఉంచుకోలేదు. చెప్పాను కదా, పిల్లలకి ఒక 6 months వరకే ఏ ఫోటోషూట్ చేసినా మనకు నచ్చినట్టు వస్తుంది. మనం ఏం పెట్టినా వాళ్ళు అలా ఉంచుకుంటారు. ఆఫ్టర్ 6 months మన చేతిలో ఏముండదు. జస్ట్ ఒక్కోసారి మనం డెకరేట్ చేసిన దానికి ఒక్క ఫోటో వస్తే చాలు అని అంతలా చేస్తారనమాట అల్లరి. సో ఇలా జరుగుతుంది, ఫోటోషూట్ సెక్షన్ జరుగుతుంది అక్కడ. కొన్ని రీల్స్ కూడా చేశాను, అవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గాయ్స్, ఓకే. ఇక్కడ మా అమ్మ తనని ఎంగేజ్ చేస్తుంది అనమాట. సో అందుకే తను అటు తిరుగుతూనే ఉంది. ఐ థింక్ తను 8th month అప్పుడు అనుకుంటాను. నేను ఇలా August 15th అప్పుడు ఫోటోషూట్ చేశాను. బట్ చాలా చిన్న వ్లాగ్ అని చెప్పేసి అప్పుడు నేను పోస్ట్ చేయలేదు. అక్కడ చూడండి వాళ్ళ నాన్న ఎంత కష్టపడుతున్నారు కూతుర్ని రెడీ చేయడానికి. సో అక్కడ కూడా చాలా కష్టపడ్డాం. బట్ తను అప్పుడు ఇంకా జస్ట్ పాకే ఏజ్ అనమాట. సో కదలకుండా అలా పడుకోబెడితే పడుకుంది. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. బాయ్.